మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయన నామమునికి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఉన్న స్థలంలో ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనని వెతకాలి, ఆయన ఆరాధించాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎవరు మట్టుకు వాళ్ళు ఆ దేవాది దేవునికి మొర్ర పెట్టేవారుగా ఉండాలి. ఆ ప్రభు వైపు చూస్తూ నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు మంచి దేవుడు ప్రభు, నువ్వు ఆశీర్వదించే దేవుడు, నువ్వు విడిపించే దేవుడు, పోషించే దేవుడు. మనమందరము కలిసి ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకునే ఉండాలి. ఈ ఆరాధనలో ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా విడుదల, స్వస్థత, అభిషేకము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని పాట పాడుచున్నప్పుడు చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దామండి. నిర్లక్ష్యం ఉండకూడదు, నామకద్దం ఉండకూడదు. ఆయన సన్నిధిలో సంతోషంగా ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సన్నుతించెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను. చప్పట్లతో అందరూ కూడా మీకు విడుదల, నజరేయుడైన యేసు నామములో విడుదల. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సన్నుతించెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సన్నుతించెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను. యేసయ్యా, 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 యేసయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సన్నుతించెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను. చప్పట్లు కొడదామండి అందరూ కూడా. కష్టం వచ్చినా, నష్టము కలిగినా నీవు నాకున్నగా భయము లేదయ్యా. ఆయన మనకు తోడు ఉండగా ఏ భయము లేదు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినా సరే ఆయన పాయలు చేయగల శక్తి గల దేవుడు కదా. అందుకే అందరూ ప్రభుని ఆరాధిద్దాము, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము. Yes, Lord. కష్టమే వచ్చినా, నష్టాలు